ఇదే ప్రశ్న మీరు ఎందుకు ప్రతిదానికి అసలు అన్నింటినీ త్యజించాలి కదా, కానీ వీటన్నింటికి ఎందుకు మీరు లొంగుతున్నారని నేను అడిగినటువంటి ప్రశ్నకు అయితే నన్ను నమ్మడం మానేయండి, నా దగ్గరకు రాకండి, నేనెవరో వదిలేయండి సమాధానం. ఒక ముఖ్యమైనటువంటి విషయం కళ్యాణి గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఈ రచ్చ, ఈ న్యూసెన్స్ ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందని మనం చూసాం. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియా వరకు మొత్తం న్యూసెన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎందుకు అతన్ని అదుపులోకి తీసుకోలేదు, ఎక్కడా కేసు నమోదు చేయలేదు అనేటటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. అతని వెహికల్ మనం చూసినప్పటికీ కూడా, కారు చూసినప్పటికీ కూడా ఏది కూడా కారుకు సంబంధించి లీగల్ గా ఉండదు, అతని వ్యవహార శైలి లీగల్ గా ఉండదు. చాలా చోట్ల భక్తుల మీద అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఇంకా పబ్లిక్ న్యూసెన్స్ ఎంత చేయాలంటే అంత. చివరికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా న్యూసెన్స్ చేసినటువంటి వ్యక్తి. కానీ ఎందుకు పోలీసులు మరీ అంత అతి సంయమనం పాటించారు అనుకోవాలా, తెలుగు రాష్ట్రాల పోలీసులు కానీ నార్త్ ఇండియా పోలీసులు కానీ? అంటే ఆయన వేసిన ఆ వస్త్రధారణ ఏదైతే అఘోరి అని చెప్పి బట్టలు వేసుకోకపోతే మేము గుడిలోకి రానేమో అన్న తర్వాత ఆయన వస్త్రధారణ చేశాడు. అదంతా కూడా కొంచెం మనం ఇంకా భయభక్తులు ఉన్నాయి కదండి, ధర్మం అన్నా దేవుడు అన్నా. అందువల్ల పోలీసులు కూడా సరేలే మనం కూడా కొంచెం గౌరవం ఇవ్వాలి అనుకున్నారు. ఎప్పుడైతే బూతులు తిట్టుకుంటూ ఆ పెట్రోల్ పోసుకొని అతని తాలూకా సెల్ఫ్ రెస్పెక్ట్ అతనే పోగొట్టుకుంటూ అన్ని విధాలుగా చేశారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు టైం దొరుకుతుందా అనేసి అందరూ చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో కేసు పెట్టడం వల్ల ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇలాంటి చీటర్ని ఇంకా బయట ఉంచితే ఇంకా చాలా అవుతాయని అప్పుడు ఇంకా యాక్షన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. మేబీ ఏదైనా సరే అతను మాత్రం అతని ఐడెంటిటీ కోసం, సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఆయన చేసిన ఇన్ని వేషాలు కూడా ధర్మాన్ని అడ్డు పెట్టుకుని వేశాడు. ఇదైతే క్లియర్. ఇది క్లియర్. సెల్ఫ్ ఐడెంటిటీ కోసం చేసిన వేషాలు తప్ప అతను నిజంగా సాధకుడు కాదు. సాధకుడు అయి ఉంటే ఆ సాధకులు ఉండే పద్ధతులు వేరుగా ఉంటే ఓకే, వాళ్ళకి కొన్ని ఉంటాయి. మీరు అన్నట్టుగా హర్షడ్ వర్గాలన్నీ త్యజించాలి, ఇవన్నీ పక్కన పెడితే, కామక్రోధ లోభ మదమాత్సర్యాలను పక్కన పెడితే కూడా, అన్నిటినీ పక్కన పెడితే ఆయనకి ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ లేదు అసలు. దాని గురించి సాధన చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు కోపం రావాలో అప్పుడు రావాలి, కానీ ప్రతి నిమిషానికి కోపం వచ్చి బూతులు వస్తే వాళ్ళ సాధకులు అవ్వరండి. ఖచ్చితంగా నోరే అదుపులో లేని వ్యక్తి మనసునే అదుపులో పెట్టుకుంటాడు. నోరు అదుపులో లేదు. బాధకుడు ఆయన, సాధకుడు కాదు, బాధకుడు. ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంట్లో, ప్రతి తల్లి తండ్రిని, ప్రతి ఆడపిల్లని, ప్రతి ఒక్కరిని మానసిక క్షోభ గురి చేశాడు ఇన్ని రోజులుగా. అంటే టీవీలో గాని బయట గాని చేసిన హల్చల్ కి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఏంటి మన ధర్మంలో ఇంత కర్మ పట్టింది, ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చి మనల్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, ప్రతి ఒక్కరు క్షోభ అనుభవించారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి. కాబట్టి ఆయన సాధకుడు కాదు, బాధకుడు అందరికి. ఖచ్చితంగా ఆయన శిక్ష పడాలి, గట్టి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఏమైనా ఇప్పటికైనా అమ్మాయి టైం బాగుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, లేకపోతే అమ్మాయి కూడా జైలుకి వెళ్తుంది పక్కగా. రైట్. మాధురి, మీరేం చెప్తారా అమ్మాయికి సంబంధించి? అమ్మాయిని ఎంక్వైరీ చేయాలంటారా, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంటారా, ఎంక్వైరీ చేయాలంటారా, ఏం చేయాలంటారా అమ్మాయి విషయంలో?